హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మనం ప్యాచ్ వర్క్, కట్ వర్క్ ప్లస్ ప్యాచ్ అండి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ షార్ట్లో కూడా పెట్టాను, షార్ట్ వీడియోస్లో కూడా చూడండి. ఈ బ్లౌజ్ నేను కటింగ్ మామూలు బ్లౌజేనండి, వీడియోస్లో ఉంటాయి. కటింగ్ వీడియోస్లో చూడండి. మాకు మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులు స్టార్ట్ చేశారండి, మళ్ళీ క్లాసులకి వెళ్ళాలి. నేను కటింగ్ మట్టికి లైవ్ పెడదాం అనుకుంటున్నాను. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టండి. స్టిచ్చింగ్ మట్టికి వీడియోస్ చేస్తాను, ఓకేనా? ఎవరికన్నా మోడల్స్ కావాలంటే మోడల్స్ స్టిచ్ చేస్తాను. మా కొలీగ్స్ వీడియో పెట్టేది ఫుల్గా చూడుకోకుండా నా దగ్గరికి వచ్చి బ్లౌజ్ కటింగ్ పెట్టు ప్లీజ్ అని అడుగుతున్నారు. అంతకుముందు అయితే నేను వీడియోస్ చేసేదాన్ని కాదు కాబట్టి బ్లౌజ్ కటింగ్స్ పెట్టేదాన్ని. ఇప్పుడు నేను పెట్టను, ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కదా, అందులో చూసి శుభ్రంగా మీరే నేర్చుకొని పేపర్ కటింగ్ చేసుకొస్తే దానిలో చూసి చేస్తే నేను అది కరెక్టో రాంగో చెప్తాను. అలా అయితే రండి, కట్ చేసుకొని చెప్తాను. అంతేగాని మొత్తం నువ్వే పెట్టేసే అంటే మీకెప్పుడు వర్క్ వస్తుంది? శుభ్రంగా మీకు వర్క్ వస్తే మీరు నేర్చుకొని స్టిచ్ చేసుకోవచ్చు కదా, బాగుండిద్ది కదా, మనీ వచ్చిద్ది కదా, ఓకేనా? మేము ఇంట్లో పని చేసుకొని ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులకి డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళి పొద్దునుంచి సాయంత్రం వరకు నుంచొని నేర్చుకుంటున్నాను. నేను నిలబడి కాళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి. మీకు శుభ్రంగా ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ కూడా తక్కువ రేటే ఉంటుందిగా, 20 రూపాయలకి 24 గంటలు వస్తుంది, ఓకేనా? శుభ్రంగా వేయించుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని చూడొచ్చు. ఫ్యాన్ లేకుండా కూడా కటింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నామండి, చెమటలు కారుకుంటాను. మీరు దయచేసి కొంచెం వచ్చిన వాళ్ళైతే నేర్చుకోండి. చక్కగా అన్నీ చెప్తాను, మోడల్స్ అన్నీ వివరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కామెంట్లు పెట్టండి. ఇది మంచి వర్క్. ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే చక్కగా ఈజీ మెథడ్లో మనం స్టిచ్ చేసుకుంటూ మనీ సంపాదించుకోవచ్చు. నేను అంతకుముందు ఏం చేయాలి, నాకు ఎంత స్టిచ్ చేసినా మనీ రావట్లేదు, నేను ఏం చేయాలి అని ఆలోచించి ఇలా ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్దామని వెళ్ళాను. అక్కడ నేర్చుకున్న కాడి నుంచి నాకు చిన్న చిన్న టిప్స్, మనం ఎక్కువ కష్టపడుకోకుండా ఈజీ టిప్స్తో చక్కగా డ్రెస్ డిజైన్ చేయొచ్చు, ఓకేనా? ఎక్కువ మనీ ఇప్పుడంటే మనకి ప్లెయిన్ జాకెట్లు 100 రూపాయలు, 150, లైనింగ్ జాకెట్లు అయితే 150 అలా అంటున్నారు, 200 రూపాయలు. అదే మనం ఇలా ఫ్యాషన్ డిజైనింగ్ ఇలా ఈ మోడల్లో ఈ మెథడ్లో కుడితే 300, 400 అలా తీసుకోవచ్చు. మన కుట్టును బట్టి మనకి మనీ ఇస్తారు, ఓకేనా? మన కుట్టు నీట్గా ఉంటే అసలు కస్టమర్స్ మన వదిలిపోరండి, మనకే ఇస్తారు. చక్కగా ఇద్దరు నేర్చుకున్నారనుకోండి లేడీస్, మనకి కలకత్తా వాళ్ళతో కూడా పని ఉండదు. ఇద్దరు లేడీస్ నేర్చుకుంటే షాప్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉండిద్ది. అలా టిప్స్ కూడా ఇస్తాను, చక్కగా నేర్చుకోండి. నా వీడియోస్లో తులిప్ ప్యాంట్ ఒకటి, బ్యాండ్ బ్లౌజ్ ఒకటి, అవి 2 కొత్త మోడలే. తులిప్ ప్యాంట్ కొత్త మోడలే, అది ఎక్కువ రీచ్ అవ్వలేదు. బ్యాండ్ బ్లౌజ్ కూడానండి. బ్యాండ్ బ్లౌజ్ అసలు సార్ చెప్పిన నాకు బ్లౌజ్ కటింగు యాస్టీస్గా దించేసాను. మంచి కటింగ్ అది. మీకు ఎవరికన్నా బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే అది చూడండి, బాగుండిద్ది. తులి ప్యాంట్ కూడా కొత్త మోడల్. మీకు ఆ ప్యాంట్ అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేస్తే చిన్నగా సింపుల్గా ఏదన్నా స్టిచ్ చేసి చెప్తాను, ఓకేనా? ఇంకేదన్నా మోడల్ కావాలన్నా పెట్టండి, చెప్తాను. మనం ఏదన్నా పని నేర్చుకుంటే అది కొన్నాళ్ళకి మర్చిపోతామండి, మనకు గుర్తుండదు. ఈ స్టిచ్చింగ్ అయినా ఏమైనాను ఇలా మనం వీడియోస్ చూడటం వల్ల మళ్ళీ ఇప్పుడు నేనైనా అంతేను. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత మళ్ళీ చూసుకోవాలన్నా నా వీడియోస్ నాకు హెల్ప్గా ఉంటాయి. నేను ఈ వీడియోస్ చేయడానికి కారణం కూడా మెయిన్ కారణం అదేను. మీరు కూడా చక్కగా రివర్స్ చేసి చూసుకోవచ్చు, అది మీకు కూడా బెనిఫిట్గానే ఉండిద్ది, ఓకేనా? చూడండి, ప్యాచ్ వర్క్ లేస్ వేసి అలా మొగ్గల్లాగా పెట్టి కట్ వర్క్ పెట్టి కుందన్స్ పెడుతున్నాను. ఇది పట్టు శారీ మీద బ్లౌజు,
వాళ్ళు ఏం చేశారంటే ఇక వాళ్ళకి వర్క్ చేయించుకోవడానికి టైం లేదు, అందుకని నాకు ఇచ్చారు. నేను ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోండి. ఓకేనా అండి? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.